దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు సన్నిధిలో చక్కటి సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యములో నుండి ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 13వ అధ్యాయములో 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్యాలను ధ్యానం చేస్తున్నాం. ఇవి మనల్ని మేల్కొలిపే వాక్యాలు అనే విషయాన్ని చూస్తున్నాం. మనల్ని మేల్కొల్పే వాక్యాలు. సమయము లేదు. సమయం అనేది మనల్ని మనము సిద్ధపరుచుకోవడానికి మాత్రమే ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమయం లేదు. నిద్రించడానికి సమయము లేదు. నిర్లక్ష్యంగా ఉండడానికి సమయము లేదు. ప్రభువును ఎలా ఎదుర్కోగలవో, ప్రభువు ముందు ఎలా నిలబడగలవో, ప్రభువిచ్చిన సమయమును ఉపయోగించుకొని ఆయన అంగీకరించే విధానములో ఎలా సిద్ధపడగలమో దానిని కనపరచడానికి సమయం లేదా దాని కోసమే సమయం ఉంది అని వాక్యం మనల్ని మేల్కొల్పుతుంది. మనం రక్షణ పొందినప్పటికంటే, మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. మన మహిమలో ప్రవేశించడం, దేవుని సన్నిధిలో కనబడడం కొరకు సమయం అనేది మరీ సమీపముగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. అంధకార క్రియలు విసర్జించాలి. అలాగే మనము వెలుగు యొక్క ఆయుధాలు ధరించాలి. వెలుగు యొక్క ఆయుధాలతో కనబడాలి. అది వాక్యం తెలియజేస్తుంది. వినడం కాదు, కనబడాలి. వినేదాన్ని మనం చెయ్యాలి. అంధకార క్రియలతో అనే నిర్లక్ష్యముగా, సిద్ధపాటు లేకుండా సిద్ధపరుచుకోవడానికి, దేవుడు అంగీకరించే విధానములో సిద్ధపడడానికి, తగిన విధానములో సిద్ధపడడానికి మనల్ని అలా సిద్ధపడకుండా చేసే ప్రతిదానికి మనం ఎంత దూరంగా ఉంటున్నాం, ఎంతగా దాన్ని మనము తొలగించుకుంటున్నాం అనేది ఒకవైపు. రెండవదిగా ఎంతగా మనము వెలుగు యొక్క ఆయుధాలను ధరిస్తున్నాం. ధరించాలి మనము వాటిని ధరించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందులో భాగముగా మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో యొక్క వెలుగు యొక్క ఆయుధాలను గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం చూస్తే, మీరు పూర్వముందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి మనము వెలుగు యొక్క ఆయుధములు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. ఎందుకంటే చీకటి అనేది యుద్ధం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం యుద్ధం చేస్తూ ఉంది. సిద్ధపరుచుకోకుండా మనల్ని ఆపే విషయాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. అందుకు మనం ఆయుధములు ధరించాలి. మనము ఆయుధములు ధరించి ఉన్నప్పుడు మనకు నష్టం కలగదు. అనగా శిరస్సు చాలా ప్రాముఖ్యమైనది. అలాగే నడుముకు సత్యం అనే దట్టి చెప్పాడు. బలహీనంగా నేను నిలబడలేని స్థితి, ప్రభువులో నిలబడలేని స్థితి, నేను బలహీనంగా ఉన్నాను అనే పరిస్థితి కాదు యుద్ధం. యుద్ధములో మనము బలహీన పడకుండా చూసుకోవాలి. ప్రయాణం ఉంది అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు? ఉండాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిదని నీవు చాలా జాగ్రత్తగా కొంచెం మితముగా ఆహారం తీసుకోవడం, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే కీలకమైన సమయం అది కోల్పోతే ఎటువంటి పరిస్థితి. దానికంటే ఇది మరలా రెండో ఛాన్స్ లేదు.
బుద్ధి లేని కన్యకల వలె ఎంత మాత్రము ఉండడానికి వీలు లేదు. అటువంటి విషయాలను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. అంధకార క్రియలతో సంబంధం లేకుండా చేసుకోవడం మాత్రమే కాదు. అవి రావడానికి వీలు లేకుండా వెలుగును ధరించాలి. వెలుగును ధరించి ఉంటే చీకటి వచ్చినా కూడా అదేమైపోతుంది? వెలుగైపోతుంది. వెలుగు దగ్గరికి చీకటిని తీసుకురండి. జాగ్రత్తగా తీసుకురండి. భద్రపరిచి తీసుకురండి. తీసుకొచ్చి ఓపెన్ చేయండి. ఆ చీకటి కూడా ఏమవుద్ది? వెలుగైపోద్ది. అవి వెలుగు యొక్క ఆయుధాలకున్న శక్తి. అది ప్రభావితం కాదు. అది ప్రభావితం చేస్తుంది. అది ప్రభావితం కాదు. ఒక కటికమైన చీకటి రాజ్యమేలుతున్న స్థలము వందల వేల సంవత్సరాల నుండి. అక్కడ చీకటి చాలా సీనియర్. వేల సంవత్సరాల నుండి ఏం చేస్తుంది? మనము కారు చీకటి అని ఇంకా లోతుగా చెప్పడాని కోసం మనుషులెవ్వరు సంచరించని, అలాగే ఆ యొక్క జంతువులు కూడా సంచరించని, ఎవ్వరు కూడా ఆ స్థలానికి వెళ్ళని ఆ కారు చీకటి అని చాలా విశేషంగా చెప్తూ ఉంటాం కదా. అటువంటి చీకటి సామ్రాజ్యం యొద్దకు వెళ్ళి చిన్న చిరు దివ్వెను, ఓ చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఏమైపోద్ది? క్యాండిల్ ఆరిపోద్దా? ఆరిపోదు. అక్కడున్న చీకటి మాయమైపోతుంది. వెలుగు యొక్క శక్తి. అందుకే మీరు ఆదికాండం మొదటి అధ్యాయం చదివినప్పుడు వెలుగు మంచిదని దేవుడు చూశాడు. అది ప్రభావితం కాదు, ప్రభావితం చేస్తుంది. అందుకే వెలుగు యొక్క ఆయుధాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి, ఆ చీకటి క్రియలు రాకుండా అని చెప్పాడు. దానికి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో కొన్ని కవచముల గురించి లేక సర్వాంగ కవచాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ ఈ విషయాల్లో నీతిని గురించి కానీ సత్యాన్ని గురించి కానీ ఇవి చెప్పినప్పుడు అవే వెలుగు యొక్క ఆయుధాలు అనేది కూడా మనం చూస్తున్నాం గనక ఇక్కడికి మనము వస్తున్నాం. సర్వాంగ కవచాన్ని గురించి చెప్పాడు 13వ వచనంలో. అందుచేత 12లో ఏలియనగా, మళ్ళీ 11 చదవాలి అలా ఉంటుంది విషయాలు. ఏలియనగా ఎందుకు అంటున్నాడంటే మనం 11 చదవాలి. వీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగం కవచం ధరించుకోండి. ఎందుకు? ఏలియనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా అన్న విషయాన్ని ఇక్కడ చెప్పాడు. నడుములకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ యను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని చెప్పాడు. ఇక్కడ వచ్చింది శిరస్త్రాణం. అందుకు మనం ఇక్కడి వరకు చదివి మొట్టమొదటిగా మనము శిరస్త్రాణం గురించి ధ్యానం చేయాలి. ఇక్కడ ముందుగా చెప్పిన వాటిలో సత్యం అనేది మొదటిగా చెప్పాడు కదా. 14లో ఎలాగనగా అని సత్యం చెప్పారు. కానీ శక్తివంతమైన విషయాలు ఇవి. కాబట్టి మొదటిగా మనం శిరస్త్రాణము తలను కాపాడగలిగేది, తలను రక్షించేది, తలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన సహాయక కేంద్రం ఇక్కడ నుండి సహాయము మన కలుగుతుంది. ఆ సహాయానికి సహాయం చేసేది కూడా తలలోనే, రిసీవర్ కూడా అక్కడే కదా. తలంపులు తలలో నుండి ఆదేశాలు అనగా మన చెయ్యిని వెనక్కి తీసుకోవాలా, మన పాదాన్ని వెనక్కి తీసుకోవాలా, లేక కవచమును అడ్డు పెట్టాలా, ఈ విధమైన సహాయక చర్యలన్నీ కూడా అక్కడ నుండి అందించబడడం ఒకటైతే,
ఆ సహాయానికి సహాయము చేయగలిగిన దేవుని నుండి పొందుకునేది కూడా ఎక్కడుంది? తలంపులు. ఆ తలంపులలో దేవుని యొక్క ప్రత్యక్షత కలగడం కూడా తలలో. తల ఎంత ప్రాముఖ్యమైన విభాగం. కాబట్టి వాడు తల మీద ఆహ్, వాడి యొక్క ఆయుధాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాడు. దురాలోచనలు, అలాగే కృంగిపోయే ఆలోచనలు. సరే, నేను వ్యక్తిని నశింప చేయలేకపోతున్నాను. కనీసం బలహీనపరుస్తా. నశింప చేయడం దురాలోచనలు అనుకుంటే, నశింప చేసే వాటిని జయించిన తర్వాత కృంగిపోయే ఆలోచనలు. బలహీనుల మీద ఒక ఆలోచనలు, బలవంతుల మీద ఒక ఆలోచన. ఇవన్నీ సాతాను యొక్క ఆయుధాలు. మనము రక్షణ అనేది మనకేంటి? శిరస్త్రాణము. రక్షణ అనేది మనకు శిరస్త్రాణం అన్న విషయాన్ని మనము గుర్తించాలి. మన తలను కాపాడగలిగేది, భద్రపరచగలిగేది, రక్షించేది, తలకు రక్షణ కలగజేసే శిరస్త్రాణము ఏమని చెప్పాడు? రక్షణ అని చెప్పాడు. రక్షణ, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. దాని గురించి మనం చూస్తున్నాం. రక్షణ అను శిరస్త్రాణం అది మనం ఏం చేయాలి? ఉంది, నాకు హెల్మెట్ ఉంది అనుడు కాదు, ధరించు. హెల్మెట్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు. హెల్మెట్ ఉంది అంటే తలకు దెబ్బ తాకాక నీ హెల్మెట్ ఏంటి? చేతులు కాలేక అంటారు చూసారా? చేతులు కాలేక ఆకులు చుట్టూ ఉన్నా కూడా విలవిలలు ఆడాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిపోయింది ఆ మంటలో, లేకపోతే ఆ ప్రమాదకరమైనదో చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఈ నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా? ఆ నొప్పి, ఆ వేదన అనుభవించాల్సి వస్తుంది. ముందుగానే శిరస్సును కాపాడగలిగింది ఆ రక్షణ. రక్షణలో ఏం జరుగుతుంది? ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సులువుగా చెప్పాలంటే 2 విషయాలు. రక్షణలో 2 విషయాలున్నాయి. ఒకటి ఫెయిత్, విశ్వాసం. రక్షణలో ఏం జరిగింది? విశ్వాసం. మన విశ్వాసం అంతా ప్రభువు మీద పెట్టాం. ఇది రక్షణ. రక్షణలో జరిగే ఒక్కొక్క కార్యాన్ని గురించి నేను చెప్పొచ్చు. అందులో ఒక 4 కార్యాలు చెప్తే, ఆ 4 కార్యాలు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అది కూడా నేను గుర్తు చేస్తాను. రక్షణలో సాధారణంగా ఒకే ఒక విషయాన్ని చెప్పాలంటే విశ్వాసం. విశ్వాసం చాలా కీలకం. విశ్వాసం అనే డాలు మరలా అది వేరే విభాగం. విశ్వాసములో మరొక కోణం. కానీ ఇక్కడ విశ్వాసం, రక్షణలో ఏం జరిగింది? విశ్వాసం. మన విశ్వాసం మొత్తాన్ని ప్రభువు మీద పెట్టేశాం. అది రక్షణ. ఇంతకు ముందు తూర్పు మీద కొంచెము, పడమర మీద కొంచెము, అలాగే ఉత్తరం వైపు ఉన్న జ్ఞానం మీద కొంచెము, దక్షిణం వైపు కూడా మరి దక్షిణ గాలి ఆట, దక్షిణం వైపున ఇట ఆట, దక్షిణం అట ఆట కొంచెం. తర్వాత నక్షత్రాల మీద కొంచెము, మనుషుల మీద కొంచెము, మనస్సు మీద కొంచెము, మనకంటే నిపుణులైన వారి మీద ఇంకా కొంచెం ఎక్కువ, మనకంటే ఎక్కువ. ఎందుకంటే మనం వృద్ధానికి భయపడుతూ వాళ్ళని అడిగింది ఏం చేయాలి. ఇది మన విశ్వాసం చెదిరిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఒక ఎమర్జెన్సీ కాల్ ఇచ్చేసాం. చెదిరిపోయిన విశ్వాసమా, ఎక్కడెక్కడ ఎంతెంత శాతం ఉందో 10%, 10% ఆ విధంగా ఒక 10 విభాగాలు, ఒక ధన విభాగాలు ఉన్నాయి. అష్టదిక్కులు అనే దాంట్లోనే 8 పోయింది. ఇంకా మనస్సు మీదకి కొన్ని, అవగాహన మీద కొంచెం, మనకు అర్థం కాకపోతే ఆధారపడే వాటి మీద కొంచెం, ఈ విధంగా ఇలా చెదిరిపోయిన విశ్వాసం అంతటిని ఒక్క దగ్గర పోగు చేసి దాన్నంతటిని క్రీస్తు మీద పెట్టడమే రక్షణ. రక్షణలో ఇదే కదా జరిగింది. విశ్వాసం, నా నమ్మిక ప్రభువు మీద. ఎందుకంటే ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయన మన కొరకు చేసిన దానిని బట్టి మన విశ్వాసం మొత్తాన్ని ప్రభు మీద ఉంచేసాం. ఆయన మన కొరకు చేసింది ఎవరి పట్ల చేయలేరు. ప్రపంచంలో గొప్ప ప్రేమలు అని తీసుకున్నప్పుడు తీసుకోండి, ప్రపంచాన్ని కదిలించిన ప్రేమలు, వాటినన్నిటినీ ఒక దగ్గర పోగు చేసినా కూడా
ప్రభువు చేసింది దానితో దీన్ని మనం పోల్చలేము. అంత గొప్పది ప్రభువు చేశారు. కాబట్టి మన విశ్వాసం ఆయన మన కొరకు చేసిన దాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే ప్రపంచమంతటికి చెప్పవలసిన ఒకే ఒక సువార్త చెప్పాలంటే యోహాను 3:16. ఏముందక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత? ఎంతో చెప్తే ఎంతో చెప్పలేం కదా! చెప్పలేనంత అనడానికి ఎంతో, ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? నశింపక నిత్య జీవము పొందునట్లు ఏర్పాటు చేశాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి శాశ్వతమైన రక్షణ నీ కోసం సిద్ధం చేశాడు. అది సువార్త ప్రపంచమంతటి. అలాగే అదే ఈరోజు మన అతిశయం, ఈరోజు మన ఆనందం. నేను సువార్తను గురించి చెప్పేటప్పుడు ఇతరులకు చెప్పడానికి కోసం కాదు, నాకున్న అతిశయం, నన్ను ఆకర్షించిన విషయం, నా సాక్ష్యం, నా యొక్క ధైర్యము, కిరీటము, ఇవన్నీ ఉంటాయి కదా. అది మీరు గ్రహించాలి. అందుకే మీకు కూడా ఇవన్నీ ఉండాలి. సువార్త ప్రకటనలో దేవుని ప్రేమ, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము విని, తెలుసుకొని, నమ్మి ఏం చేసాం? నమ్మి ఆయన మీద ఆధారపడ్డా, నమ్ముకున్నా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలుసుకొని, సువార్తలో అక్కడ జరిగింది, ఆ రక్షణ మనకు కలిగించింది, కలగడానికి కారణమైంది వాక్యం. వాక్యం వల్ల వాక్యం యొద్దకు, ఇలా ఆ ప్రతి విషయం కూడా వాక్యం యొద్దకు తీసుకొని వెళ్తుంది. విశ్వాసం కలగడానికి వాక్యం కారణం, రక్షణ పొందడానికి కారణం వాక్యం. ఎందుకంటే రక్షణార్థమైన ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. రక్షణార్థమైన జ్ఞానం కలిగించింది ఏంటి? వాక్యం. అది మనం తెలుసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయములో 14వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు కలిగింది. అలా కలిగింది, ఆ కలగడానికి, కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. నువ్వు విన్నా ఏంటవి? శక్తి గల లేఖనాలు. ఏంటవి? ఆ పరిశుద్ధ లేఖనాలు. ఆ శక్తి గల పరిశుద్ధ లేఖనములు ఏం చేశాయి? రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించాయి. రక్షణార్థమైన జ్ఞానం. నీవున్నది శాపగ్రస్తమైనదని, నీవు అనుభవించేది శాపగ్రస్తమైనదని, ఇదంతా కూడా శాపము వైపు తీసుకొని వెళ్తుందని, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా తీర్పుకు గురి కాబోతున్నాయి. ఇదే తెలియదు పాపం, ఇదే తెలియదు. మీకు అర్థమవుతుంది. ఎవరైనా మనం గమనిస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉంది. మనం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉంది. అది ఎవరైనా మనకు అలా తెలియలేదు అనుకోండి, మనకు ఎవరైనా మనకు చెప్తే ఎలా అనుకుంటాం? నువ్వు చెప్పావు కనుక నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉండగలను. ఆ రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగించింది. ప్రతిదీ దేవుని ముందు నిలబడాల్సి ఉంది, ప్రతి దానికి లెక్క చెప్పాల్సి ఉంది. నీ ఆలోచనలకు, నీ మాటలకు అన్నిటినీ దేవుడు అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాడు. అన్ని చట్టం యొక్క పరిధిలో, దేవుని యొక్క పరిధిలోనికి ప్రతి విషయం వెళ్తుంది. తెలియదు కనుకనే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పాపం ఈ సువార్త తెలిస్తే ఏం చేస్తారు? నీకు సన్మానమే చేస్తారు. మీకు అర్థమవుతుందా? మీకే ఎవరైనా ఈ శుభవార్త చెప్పారనుకోండి, మీరు నిర్లక్ష్యంగా ఉంటున్న చోట, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. కానీ ప్రతి విషయం ఇక్కడ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటే ఈ మాటలు కూడా అక్కడ వినబడుతున్నాయని తెలిసింది అనుకోండి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుంటారు.
ఆ విషయం చెప్పిన వ్యక్తిని ఎంత సన్మానంతో చూస్తా. నువ్వు చెప్పావు. నేనేదో లోపలికెళ్ళాక అంత జాగ్రత్త అనుకున్నాను గాని ఇక్కడి నుండే రక్షణార్థమైన జ్ఞానం. తీర్పు ఉంది. తీర్పుకు గురిగా పోతుంది ప్రతి విషయం. ప్రతి విషయాన్ని నువ్వు ఈ పరిధిలో ఆలోచిస్తున్నావు. ఏదో నాకు నచ్చితే, నాకు నచ్చకపోతే అనేదే ప్రామాణికం అనుకుంటున్నావు. కాదు. నీకు నచ్చినా, నచ్చకపోయినా, మంచివైనా, చెడ్డవైనా ప్రతిది దేవుని చేతుల్లోనికి వెళ్తుంది. దాన్ని నువ్వు ఆపలేవు. దాన్ని నువ్వు ఆపలేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది. ఇక్కడ అంతం ఉంది కానీ అక్కడ అంతము లేని జీవితం. అక్కడ శిక్ష యుగ యుగములకు సంబంధించిన. అక్కడ వేదన నిత్య వేదన. రక్షణార్థమైన జ్ఞానం. ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి, ఆ త్రోవను విడిచిపెట్టడానికి, ఆ ఇష్టాలను విడిచిపెట్టడానికి, ఆ మనస్సును ఆ మనస్సును చంపివేయడానికి, ఆ మనస్సుకు స్వస్తి పలకడానికి ఏం జరిగింది? రక్షణార్థమైన జ్ఞానము కలిగించింది శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్తున్నాం కదా. విశ్వాసం వాక్యం దగ్గరికి వెళ్తుంది కదా. ఇలా ఇలా రక్షణలో ఉన్న భాగాలన్నీ మళ్ళీ వాక్యం దగ్గరికి మళ్ళీ తీసుకుని వెళ్తారు. రక్షణలో విశ్వాసము అనేది కనబడుతుంది. స్వస్తి చెప్పుట అనేది కూడా కనబడుతుందా లేదా? ఎందుకంటే అది దేవుని గురించి ఆలోచించట్లేదు. అది తన సంతోషం గురించి ఆలోచిస్తుంది. తన అనుకూలత వైపు ఆలోచిస్తుంది. తనను గురించి ఆలోచిస్తుంది. కానీ దేవుడు ఉన్నాడు కదా మధ్యలో. ఆ దేవుని దగ్గరికే వెళ్తుంది కదా. సమయం ఇచ్చింది ఆయన, జీవం ఇచ్చింది ఆయన. దానికి వెల నువ్వు కట్టలేవు. దాని గురించిన తీర్పు ఉంది. ఆ తీర్పులో సమస్య కలిగితే దాని నష్టం యుగ యుగములో వేవేల సంవత్సరాల బాధ, ఆ కష్టం చిన్నది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండేది. జీవిత కాల సమస్యలు కలిగించే రోగాల కంటే అత్యంత ప్రమాదకరమైన విషయం. ఆ మద్యాన్ని కట్లపాముతో పోల్చాడు కదా. ఎక్కడ సామెతల్లో. కానీ 1 కొరింథీలో దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళవని చెప్తాడు. దాన్ని ఇంకా దేనితో పోల్చాలి ఇప్పుడు మనం? ఉన్నది ఒకటి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. కట సర్పంతో పోల్చాడు. కట్లపాముతో అక్కడ 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో పోలిస్తే ఇప్పుడు దేంతో పోల్చొచ్చు? నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేసే దాన్ని చెప్పాడు కదా. ఇంకెంత ప్రమాదకరం. అలాగే ఇవన్నీ ప్రమాదకరమైన విషయం. కాబట్టే ఆ మనస్సుకు మనం ఏం చేసాం? తెగతెంపులు. పరిత్యజించుట అన్నాడు కొలస్సీ 3వ అధ్యాయంలో. పరిత్యాగం చేశాం, పరిత్యజించాం, తెగతెంపులు చేసుకున్నాం. దేంతో? ప్రాచీన స్వభావముతో. అక్కడ అదే చెప్తాడు. ప్రాచీన స్వభావం ఏంటది? అది అది ఇష్టం మీద ఆధారపడేది. అది సంతోషం మీద ఆధారపడేది. అది మనస్సు మీద ఆధారపడేది. ఎందుకు ఈ రక్షణ అంతా వింటున్నావు? అది శిరస్త్రాణం. ఆ జ్ఞానం తగ్గిపోతే శిరస్సు మీద దెబ్బ కొడతాడు. నీ తలను యుద్ధములో తల ప్రాముఖ్యం. ఈ రక్షణార్థమైన జ్ఞానం కలిగించింది. అందుకే మనం రక్షణ పొందాం. దాన్ని నువ్వు ధరించాలి. దాన్ని మనము ధరించాలి. హెల్మెట్ తీసి పక్కన పెడుతున్నాం. ఏంటది? కాబట్టి మనం గ్రహించాలి. దాన్ని మనం తీసి పక్కన పెట్టకూడదు. అది మనం ఇక్కడ హెల్మెట్ అంటే మీరు ఇటు ఈ మామూలుగా వాడే దాని దగ్గర యుద్ధములో హెల్మెట్ అంటే దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అది మెటల్ హ్యాట్ అంటారు. అర్థమైందా? కాబట్టి అది రక్షణ. రక్షణ మనకు శిరస్త్రాన్నం, మన తలను కాపాడేది. ఆ రక్షణార్థమైన జ్ఞానం అనేది అటువైపు జీవితంలో ఏమున్నా సరే చూద్దాం 30, 35, 40 తర్వాత తిరుగుతానులే అనేది కాదు. ఉన్న పాటును తిప్పగలిగేది. ఈ మార్గంలో అది నీకు అర్థమైన తర్వాత ఇక అది వెళ్ళవు. అది రక్షణ. పూర్తిగా తిరిగిపోతా.
అలాగైతే ఈ నాశనం అయ్యేది, ఈ శాపగ్రస్తం అయ్యేది, అంత దెబ్బలు తినేది, అంత కొట్టబడి ఇది నాకెందుకు? ఉండేదేదో మేలైంది ఒకటి చాలు జీవితంలో సాధిస్తే. అంతా పోగొట్టుకొని ఏదో అతిశయించి, చదివి దాన్ని పోగొట్టుకోవడం, చదివి ఆ సర్టిఫికెట్‌లన్నీ తీసేసి కాల్చేయడం. అంతే కదా జరుగుతుంది. లాస్ట్‌కి అదంతా ఇక్కడే వదిలిపెట్టి ఎళ్తున్నారు గదా! గొప్ప చదువు చదివి ఏం లేనోడు ఎళ్ళిపోతున్నాడు గదా! చదువు కొరకు అంత సమయం ఉపయోగించి, ధనము కొరకు అంత సమయం ఉపయోగించి, విద్యల కొరకు విద్య లేనివాడుగానే ఎళ్ళిపోతున్నాడు గదా! బలము కోసం అంత సమయం ఉపయోగించి బలం లేనివాడైపోతున్నాడు గదా! బలవంతుడు ఒకప్పుడు బలవంతులు ఇప్పుడు ఎట్లున్నారని ఆ దృశ్యాలు చూస్తే మరి అంతే శరీరం అటువంటిది. పరిస్థితి అటువంటిది. ఒకప్పుడు గొప్ప అందంగా ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉన్నారని మరి అలా అదే పరిస్థితి. శరీరము యొక్క దీన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ అది గుణపాఠం తెలియజేస్తుంది. దీనిగా నువ్వు నమ్ముకోవాల్సింది. నువ్వు నమ్ముకోవాల్సింది ఈ శరీరాన్ని కాదు. నువ్వు క్రీస్తుని నమ్ముకోవాలి. ఈ ఆరోగ్యము మాయ. అంత సులువుగా మనము నమ్ముతాము. మాయ అంటే ఆ మాయ తెలిసేసరికి 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 2 సెకండ్లలో తెలియాలనుకున్న వాడికి ఏం తెలుస్తుంది? అర్థమవుతుందా? కాబట్టి ప్రభువు మనకు ముందుగానే ఆ జ్ఞానాన్ని కలగజేశాడు. రక్షణార్థమైన జ్ఞానం. అది మన తలను కాపాడుతుంది. మన తలంపులను కాపాడుతుంది. మన యొక్క ఆశలను కాపాడుతుంది. మన యొక్క ఆశయాలను కాపాడుతుంది. ఈ మార్గంలో మనము తిరిగాము. ప్రభు వైపు తిరిగాము. ఆ యొక్క మనసంతటిని తొలగించుకున్న మనసంటే ఒక్క విషయంలో కాదు. ఒక విషయంలో ఉన్న ఆ ఆలోచన కాదు. మనస్సునే మార్చేసాం. మారు మనస్సు పొందుకున్న మారు మనస్సు అంటే నీది కానిది వేరేది. దాన్ని నీవు నీతిగా పొందుకున్నావు. అది మారు మనస్సు. మారు బట్టలు ధరించెను. మారు బట్టలు అంటే వేరేది. మారు మనస్సు వేరేది. మనది తొలగించుకున్నాం. మరి ఏది ధరించే? క్రీస్తుది. ఈ మనస్సు ప్రతిదానికి ప్రామాణికంగా దేన్ని తెలియజేస్తుంది? క్రీస్తు. క్రీస్తు. మీరు ఎఫెసీ 4:15 జ్ఞాపకం చేసుకోనండి. ఏముందక్కడ? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుట కొరకు దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. అది నీ యొక్క ఎదుగుదల. అది నువ్వు సాధించాల్సిన అభివృద్ధి. అన్ని విషయాల్లో అలా కనబడాలి నీవు. అందుకే నీ తొందరపాట్లు ఓర్చుకుంటున్నాడు. నీ అజ్ఞానాన్ని సహిస్తున్నాడు. నువ్వు తెలుసుకొని మళ్ళీ ఆ ప్రామాణికమైన స్థాయిలోనికి నువ్వు వస్తావు అని దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. క్రీస్తే మన ప్రామాణికం. అన్ని విషయాల్లో మనం అలా కనబడాలి. ఎందుకంటే అదే మనస్సును మనము ధరించాం. మారు మనసు పొందే రక్షణలో ఉన్న ఈ విషయాలు చాలా కీలకమైనవి. రక్షణలో ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసం. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి విశ్వాసం. ఈ విశ్వాసం అంతటిని ఏం చేశాం? ప్రభువు మీద పెట్టాం. ఎందుకంటే అక్కడ మనకేముంది? అక్కడ ఒక్క దగ్గరే ఏముంది? నిత్య జీవం. నిత్య జీవానికి సాక్ష్యం ఉంది. నిత్య జీవం అన్న మాట లేనివి అనేకం ఉన్నాయి లోకములో. నిత్య జీవానికి సాక్ష్యం ఎక్కడ లేదు. కాబట్టి క్రీస్తు అందరికీ కావాలి. అన్ని మతాలకు క్రీస్తు కావాలి. ప్రభువు కూడా క్రైస్తవ్యాన్ని ఒక మతముగా ప్రజెంట్ చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు అని నాకు అర్థం. ఆయన ఇష్టపడట్లేదు. ఇది మతము కాదు. ఇది మార్గం. దేనికి మార్గం? నిత్య జీవం. మాకు మార్గాలు ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్తాయి? నిత్య జీవం అన్నదాన్ని సపరేట్ చేశారు. మిగతావన్నీ మారాలి. ఇక నిత్య జీవం ఉన్న దగ్గర సాక్ష్యం కావాలి. ఒకవేళ నువ్వు మోసపోతే సాక్ష్యం లేకపోతే మోసపోయినట్లే కదా. దాన్ని సాధించిన వాడు లేకపోతే నీ యొక్క ఆలోచనలన్నీ అనుకున్నట్టే కదా.
గ్యారంటీ కావాలి. ఆ గ్యారంటీ కేవలం క్రీస్తు మాత్రమే ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మానవ ఉనికిలోనికి తీసుకొచ్చాడు. క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయత్తును సువార్త వలన సువార్తయను ప్రకటన ద్వారా మానవ వెలుగులోనికి తీసుకొచ్చాడు. 2 తిమోతి 1:10లో ఈ వాక్యాన్ని చూస్తాం. క్రీస్తు యేసు మరణాన్ని నిర్ధకం చేసి జీవాన్ని అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. జీవము అక్షయత అనే ఆ మాటలు ఆ మాటల యొక్క నిజ స్వరూపాన్ని నిజాన్ని మన పరిధిలోకి తీసుకొచ్చాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేస్తే మన విశ్వాసం అంతటిని ప్రభువు మీద పెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా ఏముంది? మరణం లాస్ట్. కానీ ఇక్కడ అనంతమైన జీవితమే తెరుచుకుంటుంది, తెరవబడుతుంది. మరణము చూడని ఆ ఆ జీవితము ఇక్కడ తెరవబడుతుంది. పరలోకం తెరవబడుతుంది. మనకి ఎక్కడైనా ఆకాశమే తెరవబడదు, ఇక్కడ పరలోకమే తెరవబడుతుంది. కాబట్టి మన విశ్వాసం అంతా ఆయన మీద ఉంచాం. ఆయన మీద ఉంచాం. ఇది రక్షణ. నీ విశ్వాసం అంతా ప్రభు మీద ఉంచావు. ప్రభువు మీద ఉంచావు గనక ప్రభు చెప్పేది నువ్వు నమ్ము. విశ్వాసం ఎక్కడ నడిపిస్తుంది? ఆయన చెప్పేదాన్ని. ఆయన చెప్పేది. ఎవరు చెప్పారు అనే దాంట్లో ప్రభువు చెప్పాలి కదా. ప్రభువు చెప్పాలి. ఎవరు చెప్పారు అనే దాంట్లో ఎవరు చెప్పాలి మనకు? ప్రభువు చెప్పాలి. దాన్ని మనం నమ్ము. రక్షణలో మనకి జరిగింది ఏంటి? మన విశ్వాసం అంతా ప్రభువు మీద పెట్టాం అనగా ఆయన చెప్పేదే నేను నమ్ముతాను. ఆయన చెప్పేదానికి నాకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఆయన నూతన నిబంధన చేశాడు. నూతన నిబంధన. అలాగే దేవుడు రక్షణలో జరిగిన వాటిలో విశ్వాసం అనేది ఒకటి, మారు మనస్సు అనేది ఒకటి. అలాగే దేవుని వాక్యం ఇంతకు ముందు నీకున్నది నిన్ను శిక్షార్హునిగా చేసింది, నరకపాత్రునిగా చేసింది, భయముతో నింపింది. ఇంతకు ముందు నీకున్న ప్రామాణిక విషయాలు, కొలతలు, నీకున్న కొలతలు. నేను పర్వాలేదు. ఏంటి నీ కొలత? పర్వాలేదు అనడానికి. నేను పర్వాలేదు, అతనికంటే ఇతనికంటే. అతని కొలత, అతను మునుగుతా, నువ్వు మునుగుతా. కాబట్టి ఈ కొలతలన్నీ కూడా దొంగ కొలతలే అని మనకు అర్థమైపోయింది. అసలైన కొలత ప్రభు మనకిచ్చారు. ఇదిగో ఈ యొక్క వాక్యం. కాబట్టి రక్షణలో విశ్వాసము, అలాగే మారు మనస్సు. మారు మనస్సు ఎందుకు? నీ మనస్సు ఏం చేసింది? నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నిన్ను చీకటిగా మార్చింది. దేవునికి దూరం చేసింది. దేవునితో సంబంధం లేకుండా చేసింది. అపవాదికి దగ్గరయ్యేటట్లుగా చేసింది. వాడి యొక్క వాడి యొక్క దాసునిగా మారేటట్లు చేసింది. ఏంటది? నీ ఆశలే. నీ ఆశలే. దేవుని కుమారుడుగా ఉండవలసిన నీవు ఎలా మారిపోయావు? మనల్ని ఇలా చేసింది ఏంటి? మన మనస్సు. కాబట్టి ఆ మనస్సు తొలగించుకుంటేనే దేవుడు క్రొత్త మనస్సును మనకిచ్చాడు. రక్షణలో విశ్వాసము, అలాగే మారు మనస్సు, నూతన స్వభావము, అలాగే నూతన నిబంధన, నూతన వాక్యం. ఇప్పుడు నీ కొలత దేవుని వాక్యం. ఇప్పుడు నీ ప్రామాణికమైన విషయము దేవుని వాక్యం. మనిషి యొక్క మాటలు కాదు, లోకము యొక్క మర్యాద కాదు. ఇప్పుడు నీ కొలమానం ఏంటంటే దేవుని వాక్యం. రక్షణలో ఇవేనా కదా? రక్షణలో వీటిని మర్చిపోతున్నాం, వీటిని ధరించట్లేదు, ఇవి మన మనసులో ఉండట్లేదు. అప్పుడేం జరుగుతుంది? మెల్లిగా ఆలోచనలు వాక్యం దగ్గర నుండి మనుషుల దగ్గరికి వచ్చాయి. నీ ఆయుధాన్ని ఏం చేస్తున్నావు? బలహీనపరుస్తున్నావు. నీ ఆయుధం లేకుండా ఆ విభాగంలో ఇప్పుడు ఆలోచనలు, వాడికి అక్కడ సిగ్నల్ కలిగింది, వీళ్ళు అప్రమత్తంగా లేరు. రక్షణ అనే ఆ శిరస్త్రాణం ధరించలేదు. ఆ రక్షణలో విశ్వాసం ప్రభు మీద, అనగా ఆయన మాటల మీద, ఆయన చెప్పే దాని మీదనే విశ్వాసం. ఇప్పుడు వేరే విషయాలకు విశ్వాసం వెళ్ళిందంటే సమస్య కలుగుతుంది. అలాగే రక్షణలో మారు మనస్సు, ఆ మనసుతో సంబంధం లేకుండా చేసుకున్నాం. ఎందుకంటే అది ఏం చేస్తుంది మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావమును వదులుకొని ఎందుకంటే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు. నువ్వు చెడిపోతున్నావు, నీవు నాశనానికి సమీపిస్తున్నావు, దేవుని ఉగ్రతకు, దేవుని కోపమును రేపుతున్నావు నీ ఆలోచనలతో. నీ ఆలోచనలతో దేవుని కోపమును రేపుతున్నావు. చూడండి, అది మనం గ్రహించాలి. వాక్యంలో యోధా 2వ కుమారుడు ఓనాన్ అనే వ్యక్తి తనకు భార్యగా చేయబడ్డ వ్యక్తి విషయంలో ఆలోచించే ఆలోచనతో దేవుడు మరణ శిక్ష విధించాడు. మనం గ్రహించాలి. ఆలోచన, భార్య విషయంలో అతడు ఆలోచించిన ఆ ఆలోచన ఏం చేసిందంటే దేవునికి కోపాన్ని పుట్టింది. చూసారా, ఇతడేమనుకున్నాడు? ఏం ఆలోచించాను, నేనైతే ఆ శారీరక ఆనందం పొందాలి, కానీ దేని కొరకో, ఏ నిబంధన కొరకో దాన్ని మాత్రం నేను జరగనివ్వను అన్న విషయము దేవుని న్యాయం ముందు మరణశిక్ష వేసే అంత పాపం అదంత ఉంది అనే విషయం మనం గ్రహించాలి. మనం అది ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ ప్రవర్తన, మునుపటి స్వభావం వదులుకున్నాము కదా, ఎందుకంటే అది మనల్ని చెడిపోయేటట్లు మన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. మనల్ని నిరంతరం తనతో ఉండడానికి కోసం దేవుడు చేస్తే మనము ఇక్కడ నుండి జంతువుల క్రిందికి దిగజారి, మన ఆలోచనలు కూడా అలా దిగజారి శరీరం ఉన్నంత వరకే బ్రతుకు, తర్వాత చచ్చి ఊరుకోవడమే అని ఆత్మ లేని వారుగా మారిపోతున్నారు. మనుషుల ఆలోచన చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి, కానీ వార్తలు ఏమవుతావు తెలుసా? మనుషుడు కాదు, జంతువు అవుతావు. నేను కూడా శరీరం కలిగిన ఒక జీవినే. కానీ దేవుడు ఆత్మను ఉంచాడు కదా, యుగ యుగములు ఉండే వ్యక్తిగా. లేదు, నువ్వు యుగ యుగములు ఉండే వ్యక్తి కాదు, ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు వండి చచ్చే వ్యక్తి అనుకుంటే జంతువులాగా ఆలోచనలతో నైతిక విలువలకు దూరంగా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కానీ ఇక్కడ ఆత్మను ఉంచాడు మనలో యుగ యుగములు ఉండడానికి, అనంతమైన జీవితంలో ప్రవేశించడానికి. కానీ మన స్వభావం ఏం చేసింది? మన స్వభావం, మన ఆశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం నిన్ను చెడిపోయే వ్యక్తికి చేస్తుంది. దేవుడు నిన్ను జీవితాన్ని ముగించేయాలి, లేక వేదనలో పెట్టాలి నిన్ను అనే స్థితికి ఆ స్వభావం తీసుకెళ్ళింది. కనుకనే దానికి ఏమీ విడాకులు ఇచ్చేస్తాం. పరిత్యజించుట, మీరు కొలస్సీ 3 లో అదే విషయాన్ని గురించి మనం అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరేం చేశారు? పరిత్యజించారు, తెగదెంపులు చేసుకున్నారు అని చెప్తారు. ఆ స్వభావము నాకు వద్దు, అది నన్ను చెడిపోయేటట్లు చేస్తుంది, అది నన్ను దేవుని కోపం రేపడానికి నా ఆలోచనలే. కానీ ఆలోచనలు నెరవేర్చేవాడు ఆయన, ఆలోచనలు తీర్చేవాడు ఆయన, నీ ఆశలు నెరవేర్చేవాడు, నీ కోరికలు తీర్చేవాడు. కానీ ఈ సాతాన్ అనేవాడు నీ కోరికలు తీరుట, నీ ఆలోచనలు నెరవేరుట కాదు, నిన్ను దేవునికి కోపం పుట్టించే వ్యక్తిగా చెయ్యాలి, దేవుని చేత శిక్ష పొందే వ్యక్తిగా నిన్ను మార్చాలి అని వాడు మన ఆలోచనలో ఏం చేస్తున్నాడు విషయాన్ని నింపుతాడు. ఆత్మకు వ్యతిరేకంగా మరి శరీరం ఉన్నంత వరకే మనం ఆలోచిస్తున్నాం, కానీ తర్వాత ఏంటి? ఈ ఆలోచనల ఫలితము తర్వాత కూడా ఉంటుంది. శరీరం అయిపోయింది కదా, ఆలోచనలు కూడా అయిపోయింది అనేది లేదు. ఆలోచించింది, ఆశించింది, చేసింది, ప్రయాసపడింది, ఈ ప్రవర్తన మొత్తానికి యుగ యుగముల ప్రతిఫలాన్ని దేవుడు వేస్తున్నాడు. ఆ ప్రవర్తన ఏమో శరీరము
ఉన్నంత వరకు దాన్ని ఉపయోగించాం. కానీ దాని ఫలితమేమో అంతము లేని సంవత్సరాలు అనుభవించాం. ఇది అర్థమవుతుందా? ఈ జ్ఞానమే దేవుడు రక్షణలో మనకు కలిగించాడు. అది మన శిరస్సును కాపాడు. కాబట్టి మారు మనసు. మారు మనసు తర్వాత ఏ ఆలోచనలు, ఏ ప్రామాణిక విషయాలు నిన్ను దారి తప్పించాయో, దిగజార్చాయో అవి వద్దు. ఆ లోక మర్యాదను అనుసరించకూడదు. ఎందుకంటే ఆహ్, దాని యొక్క పరిధి చిన్నది. అది ఎందుకు తయారైంది? నిత్య జీవం కొరకు తయారు కాలేదు. మనుషులు దాన్ని ఎందుకు కనిపెట్టారు? మనుషుల మధ్యలో బతకడానికి. కానీ మనమేమో నిత్య జీవం కొరకు బ్రతకాలి. మరణం చేత ముగిసిపోయేదానికి ఆ మర్యాద. కానీ దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది మరణ లోయను కూడా నువ్వు దాటడం. మరణాన్ని కూడా తొక్కి నడవడం. మరణము పైన కూడా విజయము సాధించడం. క్షయత్తులో అక్షయతను ధరించడం. నశించే శరీరము నాశనము కానిదిగా మారడం. ఈ పరిధి, ఈ మర్యాద ఆ పరిధి కోసం. ఏంటి దేవుడు మనకిచ్చిన క్రమము దానికోసం. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించే వ్యక్తి చావు వచ్చే వరకే నేను బ్రతుకుతున్నా, చావు ఎప్పుడైనా వస్తుంది, చచ్చిపోవడంతోనే నా నిరీక్షణ మొత్తం, నాకేం నిరీక్షణ లేదు అనుకున్న వ్యక్తి అలా ఉండాలి. జంతువులాగా జీవించడం అది. కానీ నిత్య జీవం కావాలి, మరణాన్ని దాటాలి అని అనుకున్న వ్యక్తి మాత్రం ఆ మర్యాదను అనుసరిస్తే నువ్వు పోయి ఎక్కడికి పోతుంది అది? నాశనం. విశాలమైన మార్గం. విశాలత అన్న దాంట్లోనే అబ్బా! మన కొరకు ఎంత ఆలోచిస్తున్నారు అన్నట్టు కనబడుతుంది. కానీ అది ఎక్కడికి పోతుంది? నాశనానికి. ఆ దారిలో మీరు నడవకండి. ఆ దారిలో నడిచేవారు అనేకులు. మీరు ఇరుకు మార్గం గుండా నడవండి. ఎందుకు ఇరుకు? ఒక దాని కోసం. ఒక దాని కోసం. అది మనం గ్రహించాలి. దేంతోనైనా కష్టాన్ని మొదట ఎంచుకునేవాడు తర్వాత అంతా సుఖపడతాడు. ఏ కష్టం లేదు, ఏం లేదు. ముందే సుఖం అనుకున్నవాడు తర్వాత అంతా ఆ ధనవంతుడు లాజరు గురించి మీరు ఆలోచించండి. ధనవంతుడితో అబ్రహాము అంటాడు, కుమారుడా నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. లాజరు కష్టం అనుభవించి నీవేమో అక్కడ యాతన పడుతున్నావు. అతడేమో విశ్రాంతిని, నెమ్మదిని అనుభవిస్తాడు. ఇవి ఇవి చాలా లోతుగా పేతురు మొదటి పత్రిక 4:1 మొదటి 2 వచనాలు, 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మాటలు చెప్పాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మన రక్షణను గురించిన శిరస్త్రాణం గురించి మనం నేర్చుకుంటున్నాం. రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే ఒకే విషయాన్ని మీరు మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక దీనంతట్లో కూడా మనము రక్షణార్థమైన జ్ఞానం కలిగించింది అంటే తీర్పు. తీర్పు ఉంది. ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తాడు కదా! ప్రసంగి గ్రంథములో ఒకసారి చూద్దాము. ఎందుకంటే గ్రంథం కూడా మన దగ్గర ఉంది కదా! ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పి అయితే ఒక విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని 4వ లైన్‌లో అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఇవన్నీ ముందు ఏవన్నీ చెప్పాడో అవన్నీ కూడా సంతోషాలు అవన్నీ కూడా తీసుకున్నాడు. దృష్టి యొక్క ఇష్టం. ఏం చూపు? చూపు లోపల ఉన్న సంతోషం ఏంటి? చూపు లోపల ఏ చూపులో నీకు సంతోషం ఉంది? అది కూడా తీసుకో. చూపులే కాదు దాని వెనకాల ఉన్న సంతోషాలు. ఏ చూపు నీకు సంతోషంగా ఉంది? అది కూడా తీర్పులోకి తీసుకో. ఇది మనం ఇక్కడుండే 4 విషయాల్లో రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించింది వాక్యం. అంటే తీర్పు ఉంది. నీ జీవితంలో ప్రతిది కూడా దేవుడు తీసుకుంటున్నాడు. నీ ఆలోచనలు, తర్వాత నీ యొక్క చూపులు, నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ ఆశలు, ఆశయాలు అన్నీ తీర్పులోనికి వస్తాయి అన్న విషయము మనకు వినిపించింది. అదే సువార్తలో దేవుడు మన కొరకు వెల చెల్లించాడు. మన పరిస్థితి ఇలా ఉందని. అది నిజంగా అద్భుతమైంది. నేను ఆలోచిస్తూ ఉంటే నేటికి ఆలోచిస్తున్నాను. వెల చెల్లించడం ఎవరు చేశారు? ఆయన మాత్రమే వెల చెల్లించగలిగేవాడు కావాలి.
జాతి. వెల చెల్లించేవాడు కావాలి. ఆయన మతమును ఎందుకు గొప్ప చేయకుండా మార్గాన్ని చేస్తున్నాడనే ఒక వాదన నా అంతరంగములో, ఒక పోరాటములో నేను తెలుసుకున్న విషయాలు. ఎందుకంటే ఆయన ఒక్కడే అందరి తరపున ఏం చేశాడు? అందరికీ కావాలి. మతం అంటే దాన్ని సెపరేట్ చేస్తున్నావా? సెపరేట్ కాదు. అందరికి కావాలి. ఈ ఔషధం అందరికి కావాలి. నిత్య జీవము కోసం ఆయన వెల చెల్లించాడు. మానవునికి ఉన్న ఈ శాపగ్రస్తమైన పరిస్థితి అది ఎవరికి తెలియట్లేదా నిజం? 49వ కీర్తన చదువుకోవాలి. 49వ కీర్తన మొదటి వచనమే నన్ను ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి. ఇంత బాగుందండి. ఈ సమాచారం లోక నివాసులందరూ వీరు ఏకముగా చెవియొగ్గవలసిన విషయాలను మొదలు పెడతాడు 49వ కీర్తన. అటువంటి సాధారణంగా మనం చూడు, సాధారణ అందరికీ సంబంధించిన వారు ఎంత ధనవంతుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత గనుడైనా, ఎంత ఘనహీనుడైనా అందరికీ అందరూ కూడా ఏకంగా ఆసక్తితో వినాల్సిన అంశాలు అక్కడ నేను చెప్తున్నాను అని చెప్పి అక్కడ నుండి చెప్తాను. ఇటువంటి దురవస్థలో ఉన్న మానవ జాతికి ఎవరు కావాలి? వెల చెల్లించగలిగేవాడు. మనం ఇంత దారుణమైన స్థితిలో ఉన్నామని ప్రపంచానికి తెలియకపోవడం చూసి మనము సానుభూతిని వ్యక్తపరచాలి. ఎందుకంటే మనం తెలుసుకున్నాము గనుకనే ఆ వెల చెల్లించిన వ్యక్తి దగ్గరికి వెళ్తాం. లేదంటే నీ గొప్పతనాలన్నీ మాయ. నీ గొప్పతనం మరణం ముందు తన గొప్పతనం గురించి చెప్పేవాడిని గురించి ఒక స్క్రిప్ట్ మీరు చూడాలి. మరణము ఎదుట తన చదువు డిగ్రీలు చూపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? హాస్యాస్పదం. మరణము ఎదుట తన ధనం ఎంత ఉందో ఆ ధనమును గురించిన ఆస్తుల వివరాలు చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మరణం దగ్గర నేను ఎంత ఫేమస్ తెలుసా అని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది మానవ జాతి యొక్క. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి కోసం ఆయన వెల చెల్లించడానికి అక్కడి నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడ ఆయనకి ఏముంది? ఏమి లేదు ఆయనకు అసలు. ఆయనకు ఎలాంటి మహిమ ఉంది? ఎలాంటి ఘనత ఉంది? ఆయన అక్షయుడు, ఆయన నిత్యుడు, మహిమతో నిండిన వాడు, సమస్త కార్యములు చేయగలిగిన వాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయనకి అన్నీ ఉన్నాయి. మనం తెలుసుకున్నాం, మనం తెలుసుకోకపోయినా ఆయనకేం ఒరగదు, ఆయనకేం తక్కువ కాదు. మన స్థితిని చూసి మన కోసం అన్ని కలిగిన ఆయన అన్నిటిని వదిలిపెట్టి ఆయన వెల చెల్లించడానికి వస్తుంది. నువ్వు ధనవంతుడవైన దిక్కుమాలిన స్థితిలో, నీవు గొప్ప జ్ఞానివైన లోకమంతా నిన్ను పొగుడుతున్నా, దిక్కు లేని స్థితిలో నీవు ఉండడం చూడలేక ఆయన వచ్చి ప్రతి వ్యక్తి స్థితి ఎంత దారుణంగా ఉందో ఆ విషయం తెలియాలి లోకానికి. ఆ విషయం, ఈ రక్షణార్థమైన జ్ఞానం, ఆ తీర్పును గురించి, అలాగే ఆ తీర్పుకు గురయ్యే పరిస్థితిలో ఉన్న మన జీవితాన్ని బట్టి ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు. కాబట్టి మనం స్వీకరిస్తే చాలు అన్న ఆ విషయాన్ని విన్నాం. మళ్ళీ అది వాక్యానికి తీసుకొని వెళ్ళింది. అలాగే రెండవదిగా నూతన స్వభావం. ఈ స్వభావమే నిన్ను, అమాయకుడవైన నిన్ను, యథార్థవంతుడవైన నిన్ను, ఏ కల్మషము లేని నిన్ను, చిన్నపిల్లల గురించి మనం వర్ణిస్తాం, పాటలు కూడా ఉన్నాయి కదా, కల్లా కపటం ఎరగని వారు అన్న అది ఉంది కదా. అదిగో అలాంటి స్థితి నుండి యథార్థవంతులుగా దైవత్వం ఉట్టి పడగలిగిన ఆ ఆ యథార్థవంతులకు అడ్రస్ గా ఉన్న స్థితిలో నుండి ఈ స్వభావం మనల్ని ఏం చేసింది? మోసం నేర్చుకుంటారు, కపటం నేర్చుకుంటారు, దాని కొరకు పరిగెత్తుతారు, దాని కొరకు అటువంటి విషయాల్లోనికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి ఈ స్వభావం నిన్ను
ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. చెడిపోయేటట్లుగా చేస్తుంది. దేవుని కోపానికి గురయ్యేటట్లు చేస్తుంది. అందుకే దీనికి నువ్వు స్వస్తి పలకాలి. దీనికి ఏం పలకాలి? స్వస్తి పలకాలి. చనిపోవుట. చనిపోవుట. చనిపోయాడు గనక ఏం చేయాలి? పాతి పెట్టాలి. చనిపోయాడు గనక ఏం చేయాలి? పాతి పెట్టాలి. పాతి పెట్టుట బాప్తిసం. బాప్తిసం చనిపోవుట కాదు. బాప్తిస్మం పాతి పెట్టుట. చావని వాడిని ఏం పాతి పెట్టాలి? మీకు అర్థమైందా? ఈ లోక విషయంలో చచ్చిన వ్యక్తిని ఈ లోక విషయంలో చావడానికి, ఎందుకంటే అది నిన్నెక్కడ నిలబెడుతుంది? ఆ ఘనత నిన్నెక్కడ నిలబెడుతుంది? ఆ ఆకర్షణ నిన్నెక్కడ నిలబెడుతుంది? ఎటువంటి స్థితిలోకి నేను తీసుకొని వెళ్తాను? కాబట్టి రెండవదిగా నూతన స్వభావం, మారు మనసు. మూడవదిగా మన విశ్వాసం అంతా ప్రభువు మీద కేంద్రీకరించుట. నాలుగవదిగా నూతన నిబంధన, నిత్య జీవమునకు చేర్చగలిగిన పరలోక మర్యాద. ఈ లోక మర్యాద కాదు, నాకు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో అది పరీక్షించి తెలుసుకోవాలని మనసు దేవుడి చేశాడు. మనసు మారి నూతన మగుట వలన నేను రూపాంతరం పొందాను. కాబట్టి నాకు ఉత్తమమైనది కావాలి, అనుకూలమైనది కావాలి, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం అయి ఉండాలి. చూసారా? ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 4 విషయాలు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే వాక్యం దగ్గరికి తీసుకెళ్తాయి. మనము ఒకవేళ విశ్వాసం అన్న ఒక్క విషయాన్ని తీసుకుంటే, ఆ యొక్క విశ్వాసము ప్రభు మాటల మీద, అంటే ఈ 4 వాక్యం దగ్గర తీసుకెళ్తున్నాయి. లేక ఈ 4లో రక్షణకు కీలకమైంది విశ్వాసం అంటే, ఆ విశ్వాసం కూడా వాక్యం దగ్గరికి మనం తీసుకొని వెళ్తాం. కాబట్టి వాక్యం గత వారంలో విన్నాం కదా. వాక్యము నీ తలను కాపాడుతుంది. వాక్యమే మన తలంపులను కాపాడుతుంది. వాక్యమే మన ఆశలను కాపాడుతుంది. వాక్యమే నీ గురిని, ఆశయాలను నిర్ణయిస్తుంది. తలలో జరిగేవన్నిటిని కాపాడగలిగిన అది దేవుని వాక్యం. ఇది మనం గ్రహించాలి. రక్షణలో మనల్ని రక్షించింది వాక్యం, వార్త వలనైన వాక్యము. అలాగే మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా రక్షణలో నిలబెట్టింది, అక్కడి నుండి నడిపించడానికి ప్రామాణికమైంది వాక్యం. ఈ వాక్యము మీద ఆధారపడుతూ మన తల భద్రంగా ఉంది. మన తలలో ఉన్న తలంపులు, మన యొక్క ఆశలు, మన యొక్క ఆశయాలు అన్నీ, మన పనులు కూడా గ్యారంటీ ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఆ యొక్క విశ్వాసం మనకు ఇప్పుడు ఉందా? ఆ మొదటి విశ్వాసం లేకపోతే దారి తప్పి వాక్యం కంటే వాక్యం దగ్గరికి రావడానికి బదులు ఎక్కడో వెతుకుతాం. ఇలాంటి సమస్యలన్నీ కలుగుతాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇది మొదటి విషయం. రెండవది నేను గుర్తు చేస్తాను. రెండవది ఏంటంటే స్థిరస్థానం, రక్షణ అనే స్థిరస్థానం. రక్షణలో ఉన్న రెండో అంశం ఏంటంటే నిరీక్షణ. రెండో అంశం ఏంటి? నిరీక్షణ. నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఆయన నా కొరకు సమస్తం చేసి ముగించాడు. ఈ రోజు ఆయన నా కొరకు చేయాల్సింది ఏమీ లేదు. పరలోకం వరకు నేను చేరుకోగలిగిన ఆ మహిమను ధరించుట కొరకైనవన్నీ దేవుడు చేశాడు. కాబట్టి నేను ఆయన నా కొరకు చేసి ముగించిన పనిని నేను నమ్ముతున్నాను. దాని కొరకు నేను ఎదురు చేస్తాను. నిరీక్షణ. మన రక్షణలో ఏముందంటే నిరీక్షణ ఉంది. రక్షణలో నిరీక్షణ ఉంది. రక్షణలో విశ్వాసము, అలాగే విశ్వాసం అంటే దేవుడు మన కొరకు చేసిన దాన్ని ఆయన చేసి ముగించాడు. నా సమస్యల కొరకు చేసి ముగించాడు. మరణము కొరకు చేసి ముగించాడు. మరణము తర్వాత అక్షయత కొరకు చేసి ముగించాడు. అక్కడి నుండి నేను దేవుని రాజ్యం చేరుట కొరకైంది చేసి ముగించాడు. ఆ దేవుని రాజ్యములో ఐశ్వర్యము పొందుకోవడానికి కొరకైన పనిని కూడా చేసి ముగించాడు.
పరలోక ఐశ్వర్యమును మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దిగొచ్చారు. ధనవంతులుగా చేయడానికి దిగొచ్చారు. ఈ ధనం కాదు. ఈ ధనం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎంత ధనవంతుడివైనా దరిద్రుడిగా నిన్ను పంపిస్తుంది. ఈ ధనము మాయ, అస్థిరమైంది, నిజము కాదు, సత్యమైంది కాదు. సత్యమైన ధనం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అది పరలోకమందు ఉంది. దాని కనెక్షన్ ఇక్కడ ఉంది. అంటే ఏంటి? ఇక్కడ నువ్వు చేసే పనిని బట్టి సత్యమైన ధనమే నీకోసం ఏమవుతుంది? సిద్ధం చేయబడుతుంది. ఉద్యోగం చేసేవారు రోజు ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసి ఇంటికి వచ్చారు. ఎంత డబ్బు వచ్చింది, ఏమొచ్చింది, అదంతా ఉందా లేదా? కానీ దాని గురించిన లెక్కపత్రాలు మీ దగ్గర ఉన్నాయా? లేవు. ఇంత కలిసింది నాకు, అకౌంట్లో ఇంత కలుస్తుంది. 30 రోజు అవన్నీ నాకు తెలుస్తుంది. కానీ ఈ రోజు నా పని కొరకైన జీతం వచ్చింది, చేరింది. నమ్ముతున్నారు కదా మీరు? మరి దానికైనా ఆధారం చూపించగలరు. ఆ తర్వాత నిరీక్షణ చూడండి ఏ విధంగా ఉంది. ఆ విధంగా దేవుడు మన కొరకైంది చేసి ముగించేశాడు మొత్తం. అది విశ్వాసం. అయితే దానిలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేది నిరీక్షణ. నిరీక్షణ మనల్ని కాపాడుతుంది. దాని కొరకు ఒక వాక్యాన్ని చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచం, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము అనే విషయాన్ని చెప్పారు. రక్షణ యొక్క నిరీక్షణ అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో హోప్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. ఇక్కడ రక్షణ నిరీక్షణ అన్నాడు కదా, అంటే రక్షణ యొక్క నిరీక్షణ. రక్షణ యొక్క నిరీక్షణ లేక రక్షణయను ఆ శిరస్త్రాణమును గూర్చి నిరీక్షణ అన్న విషయాన్ని చెప్పాడు. రక్షణ యొక్క నిరీక్షణ అనగా నేను శాశ్వత రక్షణ పొందబోతున్నానన్న నిరీక్షణ నీకు శిరస్త్రాణం. ఇది ఇక్కడ చెప్తున్న విషయం. నీ శిరస్త్రాణం ఏంటంటే రక్షణను గూర్చిన నీ నిరీక్షణ నిన్ను కాపాడు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి రక్షణలో నిరీక్షణ ఉంది. మన రక్షణలో ఏముంది? నిరీక్షణ ఉంది. ప్రభు అన్ని చూసుకుంటాడు. నేను ఆయన మీద ఆధారపడతాను. నా సమస్యలను కూడా ఆయన ఏం చేస్తాడు? నా సమస్యలను కూడా ఏం చేస్తాడు? ఇంతవరకు విన్నాం కదా, రెండంత లాభంగా మారుస్తాడు. నా భయాలను, నా సమస్యలను, నేను అనుకొనివి దేవా ఇట్లా చేసావేంటి, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎలా చేసినా దాంట్లో నేను అరుగుతాను. ఆయన ఎలా చేశారు? ఈ మార్గము హెచ్చిస్తా ఉంటే అవమానపరిచావు, రాజుగా చేస్తా ఉంటే జైల్లో పడవేసావు, అందరు సాగిలో పడుతారు అంటే వారు భోజనానికి కూర్చున్నారు, నేనేమో గుంటలో పడ్డాను చావుకు సంబంధించి. అందులో నుండే దేవుడు మహిమ కొరకు నడిపిస్తున్నాడు. అందులో నుండే ఎంతవరకు సిద్ధపరచబడ్డావో ఆయన చూసుకుంటా. నాకు నిరీక్షణ ఉంది. నాకు నిరీక్షణ శిరస్త్రాణం. రక్షణలో నిరీక్షణ అనేది ఉంది. మనం పొందుకున్న రక్షణ మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. సమస్యలో ఉన్న మనకు నిరీక్షణ ఉంది. మనం అనుకున్నట్లుగా ఏ పరిస్థితి లేకపోయినా మనకేముంది? నాకు తెలుసు అంట. నాకు తెలుసు దేవుడు అంటే ఏంటో అది ఇక్కడ కూడా ఉంది అంటావు. ఎవరికి కనబడదు. అంటే దేవుడు అంటే ఏంటో ఇక్కడ కూడా ఉందా? దేవుడు అంటే మంచి చేయవాడు, మేలు చేయవాడు, ఏం లేనివాడికి అన్ని ఇచ్చేవాడు, సమస్యని కాపాడేవాడు. దేవుడు అంటే మహోన్నతమైన వ్యక్తిత్వం, చెప్పలేనంత సుగుణాల సంపన్నుడు, చెప్పలేనంత సుగుణాలతో ఉన్నవాడు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనేది రక్షణ మనకు నేర్పింది. అందులో ఏముంది? నిరీక్షణ ఉంది. నేను మరణము రోగము చేత తాకబడ్డా, సైతాను రోగం చేత తాకబడకూడదు కదా. అంటే నేను రోగం చేత తాకబడ్డా కూడా నాకేముంది? మహిమే ఉంది, కానీ మంచి పాలయ్యేది లేదు. రోగాలు చుట్టుముట్టిన మరణ లోయ గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నా, అక్కడే ఉంది నా అడ్రస్.
ఏంటి అడ్రస్? రూపాంతరము. ఎక్కడుంది? అక్కడే ఉంది. మరణములో సహా విజయములు, జయములు నావే. దేవుడు నాకంటే ముందు నడిచాడు. దేవుడు నాకంటే ముందు నడిచాడంటే, తల్లి గాని, తండ్రి గాని బిడ్డ కంటే ముందు నడిస్తే ముళ్ళుంటే, ఆ ముళ్ళు వాళ్ళకి తాకుతుంది. వాళ్ళు తీసేస్తారు. అడ్డుగా ఉన్నవాడిని తీసేస్తారు. వారు ఎదుర్కొంటారు నష్టాన్ని. దేవుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. మనం వెళ్ళే మార్గములో మనకంటే ముందుగా వెళ్ళి మార్గం సిద్ధపరిచాడు. కనుక మనకేముంది? నిరీక్షణ. సమస్యల్లో నిరీక్షణ ఉంది. నిరీక్షణ స్థిరత్వం. మన తలంపులను కాపాడుతుంది. కృంగిపోం మనం. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు గాని ఆయన ఆయన దీన్ని నడిపిస్తున్నాడు. ఆయన తన చిత్తాన్ని జరిగించేసుకుంటున్నాడు. ఆయన చిత్తం నేను అనుకున్న దానికంటే మహా ఉన్నతం, గొప్పది, అద్భుతమైనది, మహిమకరమైనది. ఆయన పని మనకంటే తక్కువ అనుకుంటే నువ్వు దైవ దూషణ చేస్తావు. అర్థమవుతుందా? దేవుడు చేసే పని మనకంటే తక్కువగా ఉంటుందా? మనకంటే ప్రభావం లేకుండా వెలవెలబోతుందా దేవుడు చేసే పని? దేవుడు చేసే పని ఆశ్చర్యకరంగా ఉంటుంది. నీ ఆలోచనకు మించి ఉంటుంది. నువ్వు ఆలోచించలేనంత ఎత్తులో ఉంటుంది అని రక్షణ మనకేమిచ్చింది? స్థిరస్థానం, నిరీక్షణ అనే స్థిరస్థానం ఇచ్చింది. కాబట్టి కాబట్టి మరణములో రోగం తాకిందంటే దేవుడు స్వస్థపరచలేక తాకింది అనుకుంటామా? కాదు. ఇక్కడే దేవుడు తన పనిని జరిగిస్తున్నాడు. ఈ మంటి ఘట్టములలోని, ఈ క్షయతలోని, ఇంకా క్షయతే కలిగి ఉన్నావేంటి? క్షయతలోనే దేవుని ఏర్పాట్లు ఉన్నాయి. అబ్రాహాం దగ్గరికి వచ్చి నమ్మి 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 ఎక్కడికి వచ్చావు? మృతతుల్యుడు అయ్యాడు. మృతతుల్యమైన దాంట్లోనే దేవుని ఏర్పాటు. రక్షణ ఆయన మన కొరకు చేసిన దాంట్లో కూడా ఆయన మరణించి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం అంటే చావు లేని ఆ స్థితిని చూపించాడు. ఏదో చనిపోయి మళ్ళీ ఇంతకు ముందు లాగానే బ్రతికి రావడం కాదు. ఇప్పుడు ఆయన శరీరం ఎటువంటిది? చావు చంపలేనిది, తాకలేనిది. చావుకు లోనైన దాని నుండే వచ్చాడు. చావుకు లోనయ్యే శరీరము నుండి అన్ని విషయాల్లో మన వంటి వాడుగా వచ్చి మన భయాలన్నిటినీ, చివరికి భయం, పెద్ద భయం ఏంటి? మరణం. దాన్ని అంతటిని ఎదుర్కొని అక్కడ ఏం చూపించాడు? అక్షేతం. మన నిరీక్షణ, రక్షణలో మనకేముంది? నిరీక్షణ ఉంది. అది మనకు స్థిరత్రాన్ని. అది మనం గుర్తించాలి. రక్షణలో విశ్వాసం ఉంది. అలాగే రక్షణలో నిరీక్షణ ఉంది. ఇది మన తలలో ఉన్న తలంపులను, తలలో నుండి వచ్చే ఆదేశాలన్నిటినీ కాపాడుతుంది. వ్యర్థత వైపు మనల్ని నడిపించదు. కాబట్టి దాన్ని మనం ధరించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క వెలుగు ఆయుధములు, తేజస్ సంబంధమైన ఆయుధములు ధరించాలి. ఆ రక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించి మనము చీకటి సంబంధమైన విషయాలతో యుద్ధం చేయాలి, పోరాడాలని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తాం.